అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆదికాండంలోని 3వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. మానవ చరిత్రను మలుపు తిప్పిన పతనం, ఆ తర్వాత జరిగిన బహిష్కరణ వెనుక ఉన్న కీలక ఘట్టాలేంటి, వాటిలోని ఇతివృత్తాలేంటి అనే విషయాలను లోతుగా చర్చిద్దాం. పదండి ఈ అధ్యయనంలోకి వెళ్దాం. కథ మొత్తం మొదలయ్యేది ఇక్కడే, ఒకే ఒక్క ప్రశ్నతో. ఇది మామూలు ప్రశ్న కాదు, చాలా తెలివైనది, అదే సమయంలో రెచ్చగొట్టేది కూడా. సర్పం అడిగిన ఈ ప్రశ్నతోనే మొత్తం కథనం కదలడం మొదలవుతుంది. ఇది నేరుగా దేవుని మాట మీద ఒక సందేహం అనే బీజాన్ని నాటుతోందనమాట. ఈ విశ్లేషణలో మనమొక 5 కీలక ఘట్టాలను వరుసగా చూద్దాం. మొదటగా, తోటలో ఆ ప్రశ్న ఎలా మొదలైంది? ఆ తర్వాత తలరాతను మార్చిన ఆ ఎంపిక ఏంటి? దానివల్ల జరిగిన పతనం, అలా రూపాంతరం చెందిన ప్రపంచం, ఇక చివరగా ఏదెను నుండి సరే, మన మొదటి ఘట్టం, తోటలో ఒక ప్రశ్న. ఇక్కడే మనకు కథలోని 3 ముఖ్య పాత్రలు పరిచయమవుతాయి. ఆదాము, హవ్వ, ఇంకా అన్ని జీవులకన్నా అత్యంత యుక్తిగలదిగా చెప్పబడిన సర్పం. అసలు కథకు బీజం పడేది వీరి మధ్య సంభాషణతోనే. ఇక్కడ చూడండి, ఎంత స్పష్టమైన తేడా ఉందో. ఒకవైపు దేవుడిచ్చిన ఖచ్చితమైన ఆజ్ఞ, తింటే చనిపోతారు అని. మరోవైపు సర్పం చెప్పే పూర్తి వ్యతిరేకమైన మాట, మీరు చావరు, పైగా దేవుళ్ళా అవుతారు అని. హవ్వ ముందుంచిన అస్సలైన సంఘర్షణ ఇదే. ఆజ్ఞను పాటించాలా లేక ఆశను నమ్మాలా? ఇక ఇప్పుడు రెండో ఘట్టానికి వద్దాం. తలరాతను మార్చిన ఎంపిక. ఇప్పటిదాకా ఉన్న ప్రలోభం ఇప్పుడు ఒక నిర్ణయంగా, ఒక చర్యగా మారబోతున్న అత్యంత కీలకమైన క్షణమిది. మరి హవ్వకు ఆ పండు అంత ఆకర్షణీయంగా ఎందుకనిపించింది? దానికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. 1, అది తినడానికి బాగుంది. 2, చూడటానికి చాలా అందంగా ఉంది. 3, అన్నింటికన్నా ముఖ్యంగా, అది తింటే వివేకం వస్తుందనిపించింది. అంటే సర్పం మాటలు ఆమె ఆలోచనా విధానాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఉల్లంఘన జరిగిపోయింది. చాలా సింపుల్గా, ఆమె కొన్ని పండ్లు తీసుకుని తింది, తనతోనే ఉన్న తన భర్తకు కూడా ఇచ్చింది, అతను కూడా తిన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది కేవలం ఆమె ఒక్కతే తీసుకున్న నిర్ణయం కాదు, ఇద్దరూ పంచుకున్న చర్య. వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే దాని పరిణామాలు కూడా మొదలయ్యాయి. ఆ పతనం ఎలా మొదలైందంటే, వాళ్ల దృష్టిలో, వాళ్ల అవగాహనలోనే ఒక ప్రాథమికమైన మార్పు రావడంతో. ఇది చాలా కీలకమైన మలుపు. వాళ్లు ఆశించిన దైవిక జ్ఞానం రానేదు. దానికి బదులుగా వాళ్లకు కలిగిన మొదటి అనుభూతి సిగ్గు, బలహీనత. వారి అమాయకత్వం ఒక్క క్షణంలో మాయమైపోయింది. వాళ్ల కళ్ళు తెరవబడ్డాయి. కాని వాళ్లు చూసింది వేరు. సహజంగానే వాళ్ళిద్దరూ దేవుడికి కనపడకుండా దాక్కున్నారు. అప్పుడు దేవుడడిగిన ఈ ప్రశ్నతో, నీవు ఎక్కడ ఉన్నావు? ఘర్షణ మొదలవుతుంది. ఈ ప్రశ్న కేవలం అతను భౌతికంగా ఎక్కడున్నాడు అని కాదు, అతని ఆధ్యాత్మిక స్థితి ఏంటి అని కూడా అడుగుతున్నట్టు ఉంటుంది. ఇక్కడే అసలు విషయముందే చూడండి. ఆదాము వెంటనే నిందను హవ్వ మీదకు తోసేశాడు. అంతటితో ఆగలేదు. ఒక రకంగా చూస్తే, నువ్వే కదా ఈ స్త్రీని నాకిచ్చావు అన్నట్టుగా పరోక్షంగా దేవుణ్ణే ప్రశ్నించాడు. అంటే తన తప్పు ఒప్పుకోకుండా బాధ్యతను ఇంకొకరి మీదకి నెట్టేశాడు. ఇక హవ్వ వంతు వచ్చింది. ఆమె కూడా అదే పనిచేసింది. నిందను సర్పం మీదకు నెట్టేసింది. సర్పం నన్ను మోసం చేసింది, అందుకే తిన్నాను అంది. దీంతో ఆ నిందల పరంపర పూర్తయింది. ఒకరి తర్వాత ఒకరు. ఎవరూ తాము చేసిన పనికి బాధ్యత తీసుకోవడానికి ముందుకు రాలేదు. సరే, ఇప్పుడు మనం పరిణామాల ప్రకటన దశకొచ్చాం. ఈ ప్రకటనలు ఆ ముగ్గురి ప్రపంచాన్ని, అంటే సర్పం, స్త్రీ, పురుషుడు, వీరి ప్రపంచాన్ని శాశ్వతంగా, సమూలంగా మార్చేస్తాయి. ఈ పరిణామాలను మనం 3 భాగాలుగా చూడొచ్చు. గమనించాల్సిన విషయమేంటంటే, ప్రతి శిక్ష వాళ్లు చేసిన తప్పులో వారి పాత్రకు తగినట్టుగా ఉంటుంది. సర్పానికొక శాపం, స్త్రీకి ప్రసవ వేదనతో పాటు సంబంధాలలో మార్పు, ఇక పురుషుడికి కష్టపడి పని చెయ్యాల్సిన జీవితం, మరణం. ఇలా ప్రతి ఒక్కరి ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. ఇక మనం చివరి ఘట్టానికి చేరుకున్నాం. అదే అంతిమ పరిణామం, ఏదెను తోట నుండి బహిష్కరణ. ఇది కేవలం ఒక ప్రదేశం నుండి వెళ్ళిపోవడం కాదు, ఇది ఒక శాశ్వతమైన వేర్పాటుకు సంకేతం. అయితే ఈ కష్టాలు, మరణం గురించిన ప్రకటనల మధ్యలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని అర్థం జీవము గలవారందరికీ తల్లి అని. అంటే శిక్ష మధ్యలో కూడా
భవిష్యత్తు వైపు చూసే ఒక ఆశాకిరణమన్నమాట. తీర్పు మధ్యలో కూడా దేవుని కనికరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ జంటను తోట నుండి పంపించే ముందు వాళ్ల సిగ్గును కప్పడానికి దేవుడే వారికి చర్మపు దుస్తులను తొడిగాడు. ఇది ఒక రకంగా దేవుని శ్రద్ధకు, కరుణకు నిదర్శనం. అసలు వాళ్లను తోట నుండి ఎందుకు బహిష్కరించాల్సి వచ్చింది? దానికి కారణం ఇక్కడ స్పష్టంగా ఉంది. పాపంతో నిండిన ఈ కొత్త స్థితిలో వాళ్లు జీవవృక్ష ఫలాన్ని తిని ఆ పాపంతోనే నిరంతరం జీవించకూడదనేది దేవుని ఉద్దేశం. ఇక ఆఖరి చర్యలు. ఏదెను తోట నుండి ఆదామును పంపేశారు. కెరూబులు అంటే శక్తివంతమైన దేవదూతలను, జ్వాలలుగల ఖడ్గాన్ని కాపలాగా ఉంచారు. దీంతో ఆ వేర్పాటు శాశ్వతమైనదిగా, తిరుగులేనిదిగా మారింది. తిరిగి దేవుని సాన్నిధ్యంలోకి వెళ్లే మార్గం మూసివేయబడింది. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. జీవవృక్షానికి వెళ్లే మార్గాన్ని కాపాడటం, దీని అసలు అర్థమేమై ఉంటుంది? ఇది కేవలం మానవులను దూరంగా ఉంచడానికి వేసిన అడ్డంకా, లేక భవిష్యత్తులో సరైన సమయంలో తిరిగి రావడానికి ఆ మార్గాన్ని భద్రపరచడమా? దీని గురించి ఆలోచించండి.